తెలుగులో చివరిగా 6 ఏళ్ల కిందట కొమరంపులి సినిమాకు సంగీతాన్ని అందించాడు ఏఆర్ రెహమాన్. తరువాత ద్విభాషా చిత్రాలు లేదా డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు కానీ డైరెక్ట్ తెలుగు సినిమా మాత్రం చేయలేదు ఈ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్. అయితే సుదీర్ఘ విరామం తరువాత రెహమాన్ ఒక డైరెక్ట్ తెలుగు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అది అక్కినేని అఖిల్ రెండో సినిమా అంటున్నారు. అనేక తర్జనా భర్జనల అనంతరం మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమా చేయడానికి అఖిల్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతాన్ని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. విక్రమ్ చివరి సినిమా 24కు రెహమానే సంగీతాన్ని అందించాలని సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా విక్రమ్కు అతడికి మంచి అండర్స్టాండింగ్ వచ్చిందంట. చాలా సెలెక్టివ్గా సినిమాలు ఎంచుకునే రెహమాన్ తన మనసుకు నచ్చిన వేవ్ లెంగ్త్ కలిసే దర్శకులతోనే పనిచేస్తాడు. విక్రమ్ కూడా ఆ జాబితాలోకి చేరినట్లున్నాడు. అఖిల్ కోసం విక్రమ్ తయారు చేసిన స్క్రిప్ట్ రెహమాన్కు నచ్చిందని సమాచారం. ఒకవేళ రెహమాన్ ఓకే అయితే అఖిల్ లక్కీ అనే చెప్పాలి. అఖిల్ అన్నయ్య నాగ చైతన్య 2 సినిమాలకు రెహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. అవి రెండూను మ్యూజికల్ హిట్లే. నాగార్జునతో చేసిన ఏకైక సినిమా రక్షకుడు కూడా మ్యూజికల్గా సూపర్ హిట్టే. ఇప్పుడు అఖిల్తో చేసి మరో హిట్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.